నిర్గమకాండము 18వ అధ్యాయం మీరు చదివితే మోషేకి ఇద్దరు కుమారులు కలిగినట్టుగా లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. అందులో మొదటి వ్యక్తి పేరు గెర్షోము, అతని పేరు మనందరికీ తెలుసు. రెండో కుమారుడు పుట్టినప్పుడు మోషే తనకు పేరు పెట్టాడు. ఆ పేరేంటో తెలుసా? ఎలియేజర్ అనే పేరు పెట్టాడు. మోషే గారు రెండో కుమారుడు ఎలియేజర్ అనే పేరు. ఎలియేజర్ అనే మాటకు దేవ సహాయము లేదా దైవ సహాయము అనర్థం. దేవుడు నాకు సహాయం చేశాడని. మోషే గారి దగ్గరికి వెళ్ళి, మోషే గారు మీ కుమారునికి ఆ పేరు ఎందుకు పెట్టారు, ఎలీజర్ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అడిగితే మోషే ఏమన్నాడో తెలుసా? ఫరో కత్తివాత నుండి దేవుడు నన్ను తప్పించి నాకు సహాయం చేశారు గనుక నా చిన్న కుమారుని చూసిన ప్రతిసారి నేను దేవుని స్తుతిస్తున్నాను, ఆయన గణపరుస్తున్నానని ఆ బిడ్డకు ఎలియేజర్ అనే పేరు పెట్టాడు. ఫరో కత్తివాత నుండి దేవుడు నన్ను తప్పించాడు. ఎంత చక్కని మాట అది. అంటే మోషే తన కొడుకుని చూసిన ప్రతిసారి దేవుడు జ్ఞాపకం వస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుడు నాకు సహాయం చేశాడు. నిజమే, అనేక సార్లు అపవాది నిన్ను నాశనం చేయాలని, నిన్ను దేవునికి దూరం చేయాలని, ప్రేమలో నుండి, భక్తిలో నుండి, విశ్వాసంలో నుండి వెనకకు లాగాలని ఎన్నో ప్రయత్నాలు అపవాది చేసి ఉండొచ్చు. కానీ దేవుడు నీకు సహాయంగా ఉన్నాడు గనుక, ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు గనుక, ఆయన నీకు వాగ్దానం చేశాడు గనుక, నిన్ను విడువను ఎడబాయనను వాగ్దానం చేసిన దేవుడు ఆనాడు మోషేకు తోడున్నట్టుగానే, ఫరో కత్తివాత నుండి మోషేను విడుదల చేసినట్టుగానే అపవాది శక్తుల నుండి, దురాత్మ శక్తుల ప్రాబల్యం నుండి, లోక ప్రాబల్యం నుండి ప్రభువు నిన్ను విడిపించి నిన్ను తప్పించాడు గనుక నువ్వు ప్రభువును స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. దావీదు భక్తుని జీవితాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, మీరు 34వ కీర్తన 4వ వచనం చదివితే అక్కడ అంటాడు, నేను దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించాడు అనే మాట దావీదు భక్తుడు వాడాడు. కలిగిన భయములన్నింటిలో నుండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, కొన్నింటిలోంచి కాదు. ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు, ఆయన చేతులకు, ఆయన దయగల చేతులకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు ఆయన అన్ని భయాల నుంచి నేను విడుదల చేసే దేవుడు. ఈ రోజులో ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచం అంతా కూడా భయకంపితమైన వాతావరణంలో బ్రతుకుతున్నారు. ఎక్కడ చూడండి భయం భయం భయం. కుటుంబాల్లో భయం, రాజకీయవేత్తల్లో భయం, దేశాధ్యక్షుల్లో భయం, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియని పరిస్థితుల్లో మానవుడు ఉంటూ ఉన్నాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రతిరోజు ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. మరలా అదొస్తుందేమో, ఇది వస్తుందేమో, ఆ వైరస్ వస్తుందేమో, లేదా ఈ భూకంపం వస్తుందేమో, ఈ సునామీ వస్తుందేమో, ఏదో ఒక రకమైన చేప ఒడ్డుకొచ్చి చచ్చిపోయింది, ఇంకా మరలా ఉపద్రవాలు ఏమైనా రావచ్చేమోనని రకరకాల వార్తలు మనుషుల్ని కలవరబడుతున్న రోజుల్లో దేవుడు మనల్ని ప్రతి భయములో నుండి తప్పించే దేవుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినప్పుడు ఆయన మనకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన. అందును బట్టి పౌలు భక్తుడు అంటాడు, మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదుమన్నాడు.